నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీ ఆస్తుల అమ్మకాన్ని ఆపాలని, అంతర్జాతీయ విమానాశ్రయం 3000 ఎకరాల భూములు అదానికి ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతమోహన్ ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ తిరుపతి అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం చింతమోహన్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు తిరుపతి విగ్రహం సాక్షిగా 4 విషయాలు మీ ముందుంచేదానికి రావడం జరిగింది. మొదటిది, ఓబీసీలు ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రెండవది, నిన్ననే సుప్రీంకోర్టులో ఒక ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి విషయం. మూడవది, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం తిరుపతి. నాలుగవది, ఆర్టీసీ బస్టాండ్లు, తిరుపతి విమానాలు. కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చి ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ రిజర్వేషన్లు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావటం లేదు. ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయటం లేదు. చంద్రబాబు నాయుడు కేవలం, మరి జగన్ బాబు కూడా కేవలం తన ఆస్తులు పెంచుకుంటున్నారే కానీ ప్రజల ఆస్తులను తగ్గిస్తూ పోతున్నారు. ప్రజల ఆస్తులను తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు పెంచుకుంటూ పోతున్నాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు పెంచుకో, నాకేం అభ్యంతరం లేదు. జగన్ కూడా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి వాళ్ళ నాయన పేరు పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. దీంట్లో అనుమానమే లేదు. లక్షలు కాకుంటే 1000 కోట్ల రూపాయలు. ప్రజల ఆస్తులు మాత్రం అమ్మేస్తున్నారు, వీళ్ళ ఆస్తులు మాత్రం పెంచుకుంటున్నారు జగన్, చంద్రబాబు. వీళ్ళిద్దరి వల్ల నష్టం వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు. నేను ఇది ఖండిస్తున్నాను, చంద్రబాబు వైఖరిని, మరి జగన్ బాబు వైఖరిని. మరి నిన్న మొన్నట్లే చూసాం, 12 ఆర్టీసీ బస్టాండ్లు అమ్ముకుంటున్నాడు. అవసరం ఏముందా బస్టాండ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి? ఏం అవసరం వచ్చిందా బస్టాండ్లు అమ్మాల్సిన పని? తిరుపతి విమానాశ్రయం నేను తీసుకొచ్చాను, అంతర్జాతీయ విమానాశ్రయం. విమానాలు రానియటం లేదు. మరి అంతేకాదు 3000 ఎకరాల భూమిని అదానీకి ముట్ట చెప్పాలన్న ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి కేంద్రంలో. రాష్ట్ర ప్రభుత్వం కూడా సెల్యూట్ కొడతాం. దీన్ని నేను ఖండిస్తున్నా. మరి శ్రీలక్ష్మి అనే అధికారి పాపం, నేను ఇక్కడనే పనిచేసింది. ఆ అమ్మ చాలా పెద్ద అధికారి అవుతుందని నేను అనుకున్నా, ఊహించా. ఈరోజు ఆమె జైలుకు పోయే పరిస్థితులు వచ్చేసాయి. మరి నేను సున్నితంగా రాష్ట్ర అధికారులకు, జిల్లాలో ఉన్న అధికారులందరికీ సూచన చేస్తుండా, శ్రీలక్ష్మిని మనసులో పెట్టుకోండి. మీ పరిస్థితులు కూడా అధ్వానం అవుతాయి. మీరందరూ మరి కొన్ని రంగుల జెండాలు జ్యోతిలో పెట్టుకొని పనులు చేస్తున్నారు, మాకు తెలుసు. జాగ్రత్త, శ్రీలక్ష్మి లాగా మీరు నష్టపోకుండా జాగ్రత్త పడాలని తెలియజేస్తూ, అంతర్జాతీయ విమానాశ్రయం నేను తీసుకొచ్చాను. దానికి పునాది రాయి వేసాను కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర. మరి వేసినటువంటి పునాది రాయిని తీసేశాడు చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు నాయుడు తిరుపతికి ఏం చేశాడు? ఒక్క విస్తృతి ఆ హోటల్ మాత్రం కట్టుకున్నాడు. ఇది మాత్రం శాశ్వతంగా కనపడతాం.
విష్ణుప్రియ హోటల్ని ఇచ్చావే కానీ నువ్వు తిరుపతికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నువ్వెందుకు ఆపావు? తిరుపతి క్రికెట్ స్టేడియం ఎందుకు ఆపావు? తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మీ వాళ్ళు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? 10 రోజుల్లో క్లారిటీ చంద్రబాబు నాయుడు ఇవ్వాలని తెలియజేస్తూ బస్ స్టాండ్లో అమ్మేదానికి లేదు. మేము ఒప్పుకోం. ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తాం. బస్ స్టాండ్లు ఏమాత్రం దాకినా కూడా లుల్లు వాడికి ఏందా ఇచ్చేది? బస్ స్టాండ్లు ఎందుకు ఇస్తారా మీరు? ఎవరు ఆస్తిది? 1000 కోట్ల రూపాయల ఆస్తులు. మరి 1000 కోట్ల రూపాయల ఆస్తులు విమానాశ్రయాన్ని ఎందుకు అమ్ముతారు మీరు? దుర్మార్గం, ఇది అన్యాయం అని తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు బస్ స్టాండ్ల విషయంలోనూ, తిరుపతి విమానాశ్రయం విషయంలోనూ, అంతర్జాతీయ విషయంలోనూ ఖచ్చితంగా 10 రోజుల్లో ఆయన బయటపడి చెప్పాలని తెలియజేస్తూ, లేకపోతే ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తాం ప్రతి గ్రామానికి. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని మాలవీనగర్కు చెందిన మాజీ పీసీసీ సభ్యులు వెందోటి వెంకటనారాయణ కుమారుడు శ్రీమంత్ సాయి వివాహ వేడుకలకు వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హాజరయ్యారు. గూడూరు మాలవీనగర్లోని వారి నివాసానికి వచ్చిన రామ్కుమార్ రెడ్డి వరుడు శ్రీమంత్ సాయి ఆశీర్వదించారు. Yes, ready? Smile, smile, sir. Smile. Smile, bro. Smile, smile, smile.
తెలుగుదేశం పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసే నెయ్యిలో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసిందని చెబుతూ 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కల్తీ నెయ్యి సరఫరాలో చంద్రబాబు నాయుడే అసలు సూత్రధారి అంటూ ఆధారాలతో సహా వివరించారు. నెయ్యి సరఫరా చేసే ఇందాపూర్ డైరీ కంపెనీకి కేజీ 700 రూపాయల చొప్పున నెయ్యిని విక్రయించే టెండర్లను చంద్రబాబు నాయుడు కట్టబెట్టారని ఆరోపించారు. హిందువులందరూ కూడా గత సంవత్సరం రోజుల నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసినాయి, ఆవు కొవ్వు పంది కొవ్వు లాంటివి కలిసినాయి అని అన్నారు. ఆ రోజు నుంచి కూడా హిందువుల యొక్క మనోభావాలు ఎంత తీవ్రంగా దెబ్బతిన్నాయో ఈ రోజు ప్రజలందరికీ గుర్తించి ఇక్కడ మనం 3 అంశాలను మనం ప్రధానంగా కూడా చూడగలిగాము. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత కుట్ర చేసి ఫ్లెక్స్లేసి తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతినేలాగా ఫ్లెక్స్లేసినటువంటి ఘనత ఆయనకి మాత్రమే చెందింది. అయితే ఇంత చేసి ఆయన చేసినటువంటిది ఏంటంటే ఈ రోజు ఇందాపూర్ అనే డైరీకి సుమారుగా 700 రూపాయల ఒక్కొక్క కేజీ లెక్కను కొనుగోలు చేసినట్టుగా సుమారుగా మనం సంవత్సరానికి 50 లక్షల కేజీలు మనం కొనుగోలు చేస్తా ఉన్నాం టీటీడీకి సంబంధించి. దానికి సంబంధించి 700 రూపాయలతో ఈ రోజు ఇందాపూర్ కంపెనీ వాళ్ళందరూ కూడా టెండర్స్ కట్టబెట్టడం కూడా జరిగింది. తీరా చూస్తే ఆ ఇందాపూర్ ఎవరంటే ఈ హెరిటేజ్ యొక్క ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వారికి సంబంధించినటువంటి అంటే హెరిటేజ్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మీదనే ఇందాపూర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా కూడా వేసినట్టుగా నిన్న కూడా మనం చూసినాం. మరి వారికి సంబంధించినటువంటి హెరిటేజ్ కి సంబంధించినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఆ గీ ప్రోడక్ట్స్ అన్ని కూడా వారికి టెండర్ కట్టబెట్టడానికి చేసినటువంటి కుట్రలో భాగంగా ఇదంతా కూడా చెప్పొచ్చు. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి వారేం చెప్తా ఉన్నారు, భోలే బాబా అనే ఒక డైరీకి సంబంధించి వారి దగ్గర పాలే లేవు, మరి అట్లాంటప్పుడు వాళ్ళు నెయ్యి తీసేదానికి అవకాశం లేదు. మరి అట్లాంటి భోలే బాబా దగ్గర గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి దగ్గర గీ ప్రొడక్ట్స్ కొన్నారని కూడా చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈ భోలే బాబాకి సంబంధించినటువంటిది ఒక రెండు మాటలు చెప్తాను. ఒకటి, ఆ భోలే బాబాకి టెండర్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ 2019లో మార్చి టైంలో భోలే బాబాకి టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ భోలే బాబా యొక్క ప్రోడక్ట్స్ సరిగ్గా లేవని 2022లో వైఎస్ఆర్సీపీ వాటి బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టడం జరిగింది. తీరా గనుక చూస్తే మనం ఆ భోలే బాబా ప్రోడక్ట్ కూడా వారికి హెరిటేజ్ కి సంబంధించి వీరి షేర్స్ అన్ని కూడా దాంట్లో పెట్టడం కూడా జరిగింది. అంటే ఈ భోలే బాబాకి పర్మిషన్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ లోనే, దాన్ని బ్యాన్ చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే. తీరా చూస్తే ఆ భోలే బాబా కూడా వీరి యొక్క షేర్స్ అన్ని కూడా అంటే హెరిటేజ్ వారి యొక్క షేర్స్ అన్ని కూడా కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు మీరు భోలే బాబా గురించి అక్కడ పాలు లేవు, దాంట్లో వెన్న లేదు, నెయ్యి లేదు, అటువంటి దాన్ని వాడినారని చెప్పిన ఆ భోలే బాబా కూడా మీ యొక్క స్క్రిప్ట్ లో మీ యొక్క ఒక యూనిట్ గా కూడా ఈ రోజు మనకి తీరా చూస్తే స్పష్టంగా కూడా కనపడతా ఉంది. ఇకపోతే మూడో పాయింట్కి వచ్చేటప్పటికి ఈ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటిది 4 ట్యాంకర్లని కల్తీ ఉన్నట్టుగా కూడా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం చెప్పింది. అసలు ఏఆర్ డైరీ ప్రోడక్ట్ అన్నది ఎప్పుడు అంటే ఏఆర్ డైరీ నుంచి టీడీపీకి టీటీడీ ఎప్పుడు కొనుగోలు చేసింది? 2024 అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 4 తర్వాత జూలై 4వ తేదీ నుంచి ఆ ఏఆర్ డైరీ నుంచి టీటీడీ గీ ప్రొడక్ట్స్ ని కొనడం కూడా జరుగుతా ఉంది. మొదట 4 సార్లు వచ్చినటువంటి ట్యాంకర్లని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. 5వ వచ్చినటువంటి గీ ప్రోడక్ట్ ని మాత్రమే మీరు దాంట్లో కల్తీ ఉందని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తే అది వేరే వైష్ణవి దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ కూడా రావడం జరిగింది. అక్కడ మళ్ళీ కల్తీగా మనం దాంట్లో ట్రేస్ అవుట్ చేయడం కూడా. సైదాపురం మండలంలో వెంకటగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారి సూచన మేరకు మై టీడీపీ యాప్ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఇంటింటికి తిరిగి యాప్ డౌన్లోడ్ చేపించి యాప్ గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సైదాపురం మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ చైర్మన్ అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు గారు సుబ్రహ్మణ్యం రాజు గారి అధ్యక్షతన ఈ స్టేట్ టు బూత్ లీడర్ టు క్యాడర్ అనే కార్యక్రమాన్ని అందరికీ మై టీడీపీ యాప్ని అప్లోడ్ చేయించి అందరినీ టీడీపీ సభ్యత్వం చేసుకున్న వాళ్ళందరికీ మై టీడీపీ యాప్ కూడా వాళ్ళ మొబైల్లో ఉండేట్టు చూసుకొని వాళ్ళని అందరినీ టీడీపీలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారి సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరూ మై టీడీపీ యాప్ ఫోన్లో అప్లోడ్ చేసుకుని స్టేట్ టు బూత్ ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు మొబైల్లో చూసుకోవచ్చు. లీడర్ టు క్యాడర్ అంటే మనం ఏది చెప్పినా పై స్థాయిలో వాళ్ళకి చేరే విధంగా ఈ యాప్ ఒక ఉద్దేశం. దీన్ని అందరూ ప్రతి ఒక్కరూ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని మనందరూ నాయకులు కూడా అందరి చేత మొబైల్లో
అప్లోడ్ చేయించేదానికి ఈరోజు నుంచి ప్రయత్నం చేసి ప్రతి ఒక్క ఊరు లీడరు ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకుని సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కరికి ఈ యాప్ని డౌన్లోడ్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి స్టేట్ టు బూత్ సమాచారం విలేజ్ టు బూత్ వరకు అందరూ నాయకులను కూడా చిన్ననే పెద్దనేది లేకుండా ప్రతి ఒక్కరి నాయకులు కూడా లోకేష్ బాబు గారు పెట్టినటువంటి ఈ యాప్లో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని మనం చేసే కార్యక్రమాలని వారికి అందరూ కూడా స్టేట్ లెవెల్లో తెలిసే విధంగా ఈ యాప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మండల నాయకులకి, అదేవిధంగా సొసైటీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్య గారికి, అదేవిధంగా రాఘవరెడ్డి గారు ఏఎంసీ డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన ఇంకా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున లోకేష్ బాబు గారు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరిపారంటే అది కింద లెవెల్ నుంచి పై లెవెల్ స్థాయిలో కూడా అందరూ కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలని స్టేట్ లెవెల్లో తెలియజేసుకున్నందుకు ఈ యాప్ డౌన్లోడ్ చేసినందుకు మనం ఎంతో అందరం కూడా సంతోషించాలి. కాబట్టి కొంతమంది కష్టపడి పనిచేస్తున్నా వాళ్ళు చేసే పనులు పై నాయకులకు తెలియదు. కానీ ఈ రోజున మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం చేసిన పనిని నాయకులకు తెలియజేసే విధానం ప్రవేశపెట్టినందుకు లోకేష్ బాబు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ముఖ్యంగా మన ఈ గౌరవ శాసనసభ్యులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా ప్రతి కార్యక్రమం ఈరోజు స్టేట్ లెవెల్లో తెలియజేసి మనం ఈ కార్యక్రమాలు మేము చేసాం ఈ విలేజ్లో చెప్పుకునేందుకు కూడా మనకు ఒక అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.